వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ నన్ను పసుపుదన్నాడు. పసుపుదంటే పరమశివుడు. మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా ప్రజల కోసం నేను శివుడి అవతారం ఎత్తుతా. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా. ప్రజల్ని ఈ రాక్షసుడి నుండి కాపాడుకుంటా అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రశాంతమైన కోనసీమలో కులం పేరుతో రాద్ధాంతం సృష్టించారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు చంద్రబాబు. మరోవైపు ఎన్డీఏ కూటమి సభలకు వస్తున్న స్పందనపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదేనన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. 100% అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ గ్యాంగ్ మహాదోపిడికి రాష్ట్రం బలైపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసింది ప్రజల కోసమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగా పడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, పూర్వ వైభవం కల్పించాలన్నదే తెలుగుదేశం ఏకైక లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.